5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ 2025 సీజన్ లో మరోసారి ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఇక సిఎస్కే తో జరిగిన తొలి మ్యాచ్ లోను ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఇలా వరుసగా 2 మ్యాచ్ల్లో ఈ సీజన్ లో ఓడిపోవడం ఆ జట్టును తీవ్రంగా నిరాశపరుస్తుంది. 2020లో ముంబై ఇండియన్స్ చివరిసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. మళ్లీ అనంతరం ఆ ఘనతను రిపీట్ చేయలేకపోయింది. 2021 నుంచి 24 మధ్య జరిగిన 4 సీజన్లలో పేలో ప్రదర్శన కనబర్చింది. అయితే ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. బుమ్రా, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ను రిటైన్ చేసుకుంది. ఇక బౌలింగ్ ను కూడా బలోపేతం చేసుకుంది. బౌల్ట్ ను వేలంలో సొంతం చేసుకుంది. మిచెల్ శాట్నర్, ముజీబుల్ రహమాన్ ను తీసుకొని స్పిన్ ను బలోపేతం చేసుకుంది. ఈ సీజన్ ఆరంభమయ్యే వరకు కూడా ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరెట్ లో ఒకటిగా అందరూ చెప్పుకున్నారు. అయితే 2 మ్యాచ్లు ముగిసినప్పటికీ ఖాతా తెరవలేదు. చూస్తుంటే జట్టులో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. గాయం కారణంగా బుమ్రా ఐపీఎల్ తొలి అర్ధ భాగానికి దూరం అయ్యాడు. దాంతో ముంబై బౌలింగ్ ను ప్రతి జట్టు కూడా చావబాదేస్తుంది. ముంబై ఇండియన్స్ 5 టైటిల్ నెగ్గడంలో కెప్టెన్ గా రోహిత్ శర్మకు ఎంతో క్రెడిట్ దక్కుతుందో మలింగా, పొలార్డ్, బుమ్రాలకు కూడా అంతే క్రెడిట్ దక్కుతుంది. బుమ్రా వస్తే తప్ప ముంబై ఇండియన్స్ రాత మారేలా కనిపించడం లేదు. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఆ జట్టు హెడ్ కోచ్ మహేల జయవర్ధన కూడా బుమ్రా లేని లోటు కనిపిస్తుందని అన్నాడు. గుజరాత్ తో మ్యాచ్ కు ముందు జయవర్ధనే మీడియాతో మాట్లాడుతూ బుమ్రా ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక బుమ్రా తప్ప ముంబైలో అందరూ ఉన్నారు. అయితే ప్రస్తుతం బుమ్రా ఆరోగ్యం రోజు రోజుకు మెరుగవుతుంది. కానీ జట్టులోకి ఎప్పుడు చేరతాడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని ఎన్సీఏ అధికారులు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ అతని లేని లోటు మాత్రం తొలి మ్యాచ్ లో చూశామని జయవర్ధనే అన్నాడు. మాకు బలమైన బౌలింగ్ దళం ఉంది, కానీ బుమ్రా ప్రత్యేకతే వేరు. అతను వికెట్ టేకింగ్ బౌలర్. అవసరమైన చోట వికెట్లు తీస్తూ కీలకంగా వ్యవహరిస్తుంటాడు. అతని లేని లోటు ప్రస్తుతం ఖచ్చితంగా మా జట్టుపై ఉందని జయవర్ధనే పేర్కొన్నాడు.